భీష్మరాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఎస్పీ యోగేష్ గౌతమ్ ప్రారంభించారు. నేరాల అదుపుకు నిఘా నేత్రాలు ఎంతగానో దోహదపడతాయని నారాయణపేట జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ కె రాజకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో 6 లక్షల వ్యయంతో నారాయణపేట పట్టణంలో ఏర్పాటు చేసిన 20 సీసీ కెమెరాలను గురువారం ఎస్పీ యోగేష్ గౌతమ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వేగంగా వెళ్లే వాహనాలను, వాటి ప్రమాదాలను గుర్తించడానికి, దొంగతనాలను నివారించడానికి సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. అడిగిన వెంటనే సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించిన రాజకుమార్ రెడ్డిని ఎస్పీ యోగేష్ గౌతమ్ అభినందించి శాలువాతో సన్మానించారు. పేదలను ఆదుకునేందుకు భీష్మరాజ్ ఫౌండేషన్ చేస్తున్న కృషిని వారు అభినందించారు. కార్యక్రమంలో రిటైర్డ్ పీఈటీ సురేష్ కుమార్, అధ్యాపకులు మణిమాల, ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. సేవ చేయాలనే ఆలోచన ఉండడం వేరు, కార్యరూపం దాల్చడం వేరు. ఎవరికైతే దృఢమైన సంకల్ప బలం ఉంటుందో అలాంటి వారు ఎన్ని సమస్యలు ఎదురైనా తిరుగులేని శక్తిగా, అభివృద్ధి ధ్యేయంగా, బలమైన వ్యక్తిగా తనను తాను రూపుదిద్దుకున్న ధీరశాంతుడు శ్రీ రాజ్కుమార్ రెడ్డి గారు. సమన్వయశీలి, సహాయకశాలి, సహృదయ నేత, సహాయక దాత శ్రీ రాజ్కుమార్ రెడ్డి గారు. ఏ సమయాల్లో ఇచ్చారనేది 2 నిమిషాల్లో పూర్తవుతుందండి. భీష్మ ఫౌండేషన్ అధినేత శ్రీ రాజ్కుమార్ రెడ్డి గారు సామాజిక సేవా కార్యక్రమాల తేదీలు: ఫిబ్రవరి 22, 2024 రోజు మొదటిసారిగా దామర్గిద్ద గ్రామం వాస్తవ్యులు, పద్మశ్రీ అవార్డు గ్రహీత దాసరి కొండప్పకు 1 లక్ష రూపాయలు చేయుత. తేదీ జూన్ 2, 2024 దామర్గిద్ద మండలం మోహన్ అనే వ్యక్తి కరెంట్ షాక్తో 2 చేతులు పోగొట్టుకున్నందుకు వారికి 1 లక్ష రూపాయల సహాయం. తేదీ జూలై 3, 2024 పళ్ళబురుజ్ నారాయణపేట ఆంజనేయ స్వామి దేవాలయ అభివృద్ధిలో భాగంగా నీటి వసతి కొరకు బోరు వేయించడం 1 లక్ష రూపాయలు అన్నదాన కార్యక్రమం. తేదీ సెప్టెంబర్ 15, 2024 బాపునగర్ నారాయణపేట గణేష్ ఉత్సవ విగ్రహం కోసం 63,000 రూపాయల చెక్ మరియు అన్నదానం. తేదీ అక్టోబర్ 10, 2024 రోజు బాపునగర్ నారాయణపేట దసరా పండుగ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దుర్గమాత విగ్రహం 23,000 చెక్ ఇవ్వడం. డిసెంబర్ 11, 2024 దామరగిద్ద మండలం బాపన్పల్లి గ్రామం శివాలయ నిర్మాణం పూర్తి కోసం 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. తేదీ నవంబర్ 14, 2024 బాలల దినోత్సవం సందర్భంగా నారాయణపేట ప్రభుత్వ పాఠశాలలో